షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి ఉషా గారు. ఈ మధ్య కాలంలో హిజ్రాలు ఇష్టపడి కొంతమంది అబ్బాయిలు స్వయంగా అది దేవుడిచ్చిన ఒక వరం, వాళ్ళని మనం ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, వాళ్ళు కూడా మనలా మనుషులే అని చెప్పి చాలామంది అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళిన వాళ్ళు మనం చూస్తున్నాం. కొన్ని పెళ్ళిళ్ళు లైఫ్ లాంగ్ నిలబడుతున్నాయి. కొన్ని పెళ్ళిళ్ళలో మాత్రం మనం చూసేది ఏంటంటే ఎవరైతే డివోర్స్ తీసుకుంటూ ఉన్నారో, ఎవరైతే సపరేట్ అవుతూ ఉన్నారో వాళ్ళ పెయిన్ మనం విన్నప్పుడు, లేదంటే వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే కోరిక అన్న పదంతోనే మా దాకా వస్తూ ఉంటుంటారు, దాని తర్వాత మమ్మల్ని వదిలేస్తూ ఉంటుంటారు, మాకంటూ కొంత ఎమోషనల్ పెయిన్ ఉంటూ ఉంటుంది, మేము చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంటాం, మాకు తెలియకుండానే ఎమోషనల్గా మేము మా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల కొన్నిసార్లు సూసైడ్స్ వరకు మేము వెళ్తూ ఉన్నామని మాట్లాడుతున్నారు. ఏ విధంగా దీన్ని మనం మాట్లాడొచ్చు అంటారంటే, న్యాయస్థానాల ప్రకారం కనుక మనం చూస్తే వీళ్ళని కూడా ఎమోషనల్ ట్రామాకి గురి చేసి ఇలా గనక మోసం చేస్తూ ఉంటుంటే న్యాయస్థానం ఎటువంటి తీర్పు ఇచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది? దీనికి ఏమైనా యాక్ట్స్ ఉన్నాయా? కిన్నెర, ట్రాన్స్జెండర్, న్యూటర్ అనే పదాలతోటి థర్డ్ జెండర్ని మన సమాజం కూడా ఇటీవల కాలంలో మన భారతీయ చట్టాల్లో కూడా ఆమోదించడం జరిగింది. ఇటీవల కాలంలో ఒక మేల్ ఫిమేల్ మేలే కాకుండా ట్రాన్స్జెండర్స్ని కూడా మ్యారేజ్ చేసుకోవడం అంటే ఆనవాయితీ గడిచిన దశాబ్ద కాలంగా మన భారతదేశంలో అనేక చోట్ల ఎక్కువైంది. ముఖ్యంగా భారతదేశంలో యూపీ ప్రాంతంలో ఎక్కువగా ట్రాన్స్జెండర్స్ ఉంటారు. దక్షిణ ప్రాంతంలో తీసుకుంటే కర్ణాటక ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు ఈ యొక్క ట్రాన్స్జెండర్స్, మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంఖ్యతో పోలిస్తే. అయితే ట్రాన్స్జెండర్స్ని వివాహం చేసుకొని రకరకాల కారణాలు తెచ్చే వాళ్ళని ఏదో ఉద్ధరిద్దామని, లేకపోతే సమాజం ఇదని చెప్పి కొన్ని రకాల అభిప్రాయాలతో మ్యారేజ్ చేసుకుంటారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత వచ్చినటువంటి సమాజంలో కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళని అబ్యూజ్కి గురి చేస్తారు కొన్ని చోట్ల. మొదట్లో మాట్లాడుకున్నటువంటి రిలేషన్షిప్స్ తర్వాత కంటిన్యూ అయ్యే అవకాశం చాలా తక్కువ. అయితే అనేక రకాల ఎట్లయితే మహిళలు ఇబ్బంది పడతారో, ఎట్లయితే మహిళల వల్ల పురుషుల వల్ల మహిళలు ఎట్లయితే ఇబ్బంది పడుతున్నారో, మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా వీళ్ళ ద్వారా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అయితే నేను ముందుగా చట్టాల గురించి చెప్పి తర్వాత ఈ వివరంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా చట్టాలు ఏం చేస్తుందంటే 2014లో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అన్నటువంటి ఒక లేవనెత్తారు. ఏ రకంగా అంటే ట్రాన్స్జెండర్స్ని కూడా యాక్సెప్టెన్స్ ఇవ్వాలా వద్దన్న విషయం మీద కొంత 2014లో ఒక చట్టాలు వచ్చాయి. అందులో ఈ ముఖ్యంగా లింగ మార్పిడి చేసుకున్నటువంటి జెండర్ని కూడా పూర్తిగా ఒక మూడో వర్గంగా సూచిస్తూ వాళ్ళకు కూడా భారతదేశంలో సమాన అవకాశాలు, ఒక మహిళలతో పాటు స్త్రీలతో పాటు ట్రాన్స్జెండర్స్ కూడా సమాన అవకాశాలను 2014లో ఇవ్వడం జరిగింది. ప్రతి చోట కూడా వాళ్ళకి ట్రాన్స్జెండర్స్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా కర్ణాటకలో చూసినట్టయితే సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో 1% కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. సివిల్ సర్వీస్ లాంటి ఉద్యోగాల్లో కూడా ఇక న్యాయవాదులు కానీ జడ్జి అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో ఒక ప్రధాన న్యాయమూర్తి పూర్తిగా ఒక ట్రాన్స్జెండర్గా ఎన్నికయ్యారు. అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు అయితేనేమి, వ్యాపారవేత్తలు అనేక రంగాల్లో కూడా ట్రాన్స్జెండర్స్ తమ యొక్క అంటే వాళ్ళకి మెయిన్ ఏంటంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల వాళ్ళు కూడా అందరిలాంటి మనుషులే, కేవలం హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల మాత్రమే వాళ్ళు అట్లా అవడం జరుగుతుందని చెప్పి 2014లో నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అన్నటువంటి ఒక చట్టాల ద్వారా ఇవ్వడం జరిగింది. అయితే వివాహ వ్యవస్థ అన్న విషయం మీద చాలా కాంట్రవర్సీ వచ్చింది 2014 నుంచి. వీళ్ళని ఎలా యాక్సెప్టెన్స్ ఇవ్వాలి, అసలు ఇవ్వాలా ఇవ్వకూడదు అనే విషయం మీద చాలామంది మేధావులు, కొంతమంది రాజ్యాంగ నిపుణులు అందరూ కూడా కూర్చొని అనేక భిన్న కోణాలతో చేస్తూ 2023 అంటే లాస్ట్ ఇయర్ 2023 మన వైవి చంద్రచూడ్ గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ట్రాన్స్జెండర్స్ని కూడా మ్యారేజ్ చేసుకోవచ్చు, వాళ్ళది కూడా లీగలే అని చెప్తూ ఆయన 4 రకాలుగా చట్టాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వ్యక్తిగత చట్టం, హిందూ చట్టం, ముస్లిం చట్టం, క్రిస్టియన్స్ యాక్ట్, వీటికి సంబంధించి కూడా చట్టాల్లో కొన్ని మార్పులు చేస్తూ వీళ్ళను కూడా ఆమోదించవచ్చు. అయితే ఒక క్లాజ్ పెట్టడం జరిగింది. లింగభేదం మార్చిందంటే ట్రాన్స్జెండర్ అయిన తర్వాత ఎయిదర్ వాళ్ళు మేల్ ఆర్ ఫీమేల్ ఏదో ఒకటి యాక్సెప్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ ట్రాన్స్జెండర్ చేస్తే సరిపోదు, మార్పిడి చేసుకోవచ్చు, ట్రాన్స్జెండర్ చేసుకోవచ్చు. ఒకవేళ నేచురల్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏదో ఒక సెగ్మెంట్కి రావాలి. అంతేగాని నేను ఒక మేల్ కాబట్టి నేను ట్రాన్స్జెండర్ పెళ్లి చేసుకుంటే కుదరదు. ఒక మేల్ ఒక ట్రాన్స్జెండర్ అది కూడా ఫిమేల్ అనే వెర్షన్తో వెళ్ళాలి, లేకపోతే ఫిమేల్ ఒక మేల్ అనే ట్రాన్స్జెండర్తో వెళ్ళాలి తప్పించి కంప్లీట్గా ట్రాన్స్జెండర్కి మాత్రం మ్యారేజ్ చేసుకునే చట్టాలు మాత్రం భారతీయ చట్టాల్లో లేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా మేల్గా ఉన్న వ్యక్తి ఫిమేల్గా మారిన తర్వాత నేను ఫిమేల్ని అని కన్ఫర్మేషన్ చేస్తూ వెళ్ళాలి. ఎందుకంటే ముఖ్యంగా ప్రకృతి నియమావళి ఉంటుంది. అయితే కంప్లీట్గా మేల్తోనన్నా ఒక మ్యారిటల్ స్టేటస్ వెళ్ళాలి, లేకపోతే ఫిమేల్తో వెళ్ళాలి తప్పించి మేలు ఫిమేల్ కాకుండా ట్రాన్స్జెండర్తో వెళ్తా ఉన్నటువంటి చట్టాన్ని అయితే భారతదేశం యొక్క చట్టాలు యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు. ఒకవేళ మీరు లింగ మార్పిడి చేసుకున్నట్లయితే, ట్రాన్స్జెండర్ అయినట్లయితే ఏదో ఒక వర్గంగా చెప్పాలి. ముఖ్యంగా
ట్రాన్స్జెండర్లో వచ్చేటప్పుడు కూడా ఇటీవల ఆధునిక దీని మీద చర్చలు జరిగినాయి నిపుణులతోటి. మనం కాస్త వివరాల్లోకి వెళ్తే వాళ్ళకు కూడా యాస్టిస్గా లేడీస్కి ఏ రకంగా అయితే హార్మోన్లు వస్తాయో సేమ్ వాళ్ళకు కూడా సేమ్ అంటే ఒకవేళ జెండరింగ్ మారినప్పుడు కూడా వాళ్ళకి అన్ని విధాలుగా యాక్సెప్టెన్స్ ఇస్తున్నామని చెప్పి మెడికల్ అసోసియేషన్ వాళ్ళు కూడా సర్టిఫై చేసిన తరువాత మాత్రమే ఈ యొక్క చట్టాలకు రూపకల్పన జరిగింది. అంటే లేడీస్కి ఎట్లా అయితే వాళ్ళ బాడీలో ఎటువంటి చేంజెస్ కనిపిస్తాయో యాస్టిస్గా ట్రాన్స్జెండర్స్ మేల్ నుంచి ఫిమేల్గా మారిన తర్వాత కూడా యాస్టిస్గా అవన్నీ కూడా ఉంటాయని చెప్పడం వల్లనే దీన్ని యాక్సెప్టెన్స్ ఇచ్చారు మ్యారేజ్లో కూడా. అంటే పిల్లలకి అనే శక్తి వాళ్ళకు కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు రకరకాల మార్గాల ద్వారా అంటే ఒక మేల్ ఫిమేల్కి అంటే ప్రకృతిలో ఒక పురుషుడు స్త్రీ అంటారు కాబట్టి ఆ రకంగా కూడా వాళ్ళ పిల్లల్ని కానీ హక్కు కూడా ఉంది కాబట్టి అప్పుడే యాక్సెప్టెన్స్ ఇచ్చారు. సో ట్రాన్స్జెండర్ అనే పేరుతో అయితే మ్యారేజ్ చేసుకునే హక్కు లేదు. either మేల్ ఆర్ ఫిమేల్ అప్పుడు మాత్రమే వీళ్ళు చేసుకునే అధికారం ఉంటుంది. సో ఇది 2023 అక్టోబర్ 1 ఆర్ 2 ఈ చట్టం రూపకల్పన అయింది. అది మన రీసెంట్గా గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నటువంటి చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో జరిగింది. సో అప్పటి నుంచి దీనికి చట్టబద్ధం చేశారు. అయితే ఈ యొక్క దీనిలో వివరాలు ఇంకా పూర్తి అంటే దీని ఇంకా చాలా చర్చలు జరగాలి. ఇప్పటివరకు ఉన్న వివరాలను నేను మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఒకసారి మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఒక ట్రాన్స్జెండర్ తన జెండర్ని చేంజ్ చేసుకుని మ్యారేజ్ అయిన తర్వాత ముఖ్యంగా వాళ్ళకి మేల్కి మేల్ రైట్స్ కానీ ఫిమేల్కి ఫిమేల్ రైట్స్ కానీ 100% ఉంటుంది. అంటే ఆస్తి హక్కుల చట్టాలు ఉంటాయి. ఆస్తి హక్కు చట్టాలు కానీ పంపకాలు కానీ అన్ని విషయాల్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ ట్రాన్స్జెండర్స్కి అన్ని రకాల హక్కులు కూడా ఉంటున్నాయి. దీని మీద ప్రత్యేకంగా కొన్ని సంఘాలు ఉన్నాయి, కొన్ని సిఫార్సు ఉన్నాయి, కొన్ని కమిటీలు కూడా ఉన్నాయి. సో మిగిలిన కూడా స్త్రీలకు ఏ రకంగా హక్కులు ఉంటాయో ఒక ట్రాన్స్జెండర్ కూడా అన్ని రకాల హక్కు ఉంటుంది. వాళ్ళని మీరు ఫిజికల్గా దూషించిన, బాడీ షేమింగ్ చేసిన, అంటే వాళ్ళు ఇంతకుముందు నువ్వు ఇట్లా జరిగాయని చెప్పి బాడీ షేమింగ్ చేసిన ఈ యొక్క చట్టాలు మరలా కోర్టులోకి వెళ్ళేటప్పుడు ఫైల్ చేసి షూట్ చేసే అధికారం కూడా ఆ యొక్క తన ఎవరైతే హస్బెండ్ ఉంటారో హస్బెండ్ మీద ఫైట్ చేసే అధికారం కూడా ఉంటుంది. అదేవిధంగా బాడీ షేమింగ్ చేయొచ్చు, ఫిజికల్గా అబ్యూజ్ చేయొచ్చు, తిట్టడం కానీ ఓరల్గా తిట్టిన, ఫిజికల్గా వాళ్ళని బీట్ చేసిన, కొట్టినా తిట్టినా ఎన్ని రకాలు చేసినా ఒక స్త్రీకి అయితే ఎన్ని రకాల హక్కులు ఉంటాయో యాస్టిజ్ హక్కులన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా చట్టాల యొక్క లోతుల్లోకి వెళ్ళినట్లయితే ముఖ్యంగా ఈ ఒక ట్రాన్స్జెండర్కి ఇంతకుముందు ఆస్తి హక్కు చట్టం లేదు. ఇప్పుడు ట్రాన్స్జెండర్ ఒక ఓన్ ప్రాపర్టీ కొనుక్కోవచ్చు, ఆ ప్రాపర్టీ లీజుకి ఇచ్చుకోవచ్చు, లేదా ఆ ప్రాపర్టీని మరలా రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు. అంటే ఈ స్త్రీలో ఒక పురుషుడికి స్త్రీలకి ఎన్ని రకాల హక్కులు మన రాజ్యాంగం కల్పిస్తుందో, మన చట్టాలు ఎన్ని రకాల హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నీ కూడా ట్రాన్స్జెండర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు స్టార్టింగ్లో మీరు చెప్పినట్టుగా వాళ్ళు కొంత సమాజంలో కొంత రకాలటువంటి ఒక ఈ వేర్పాటు ధోరణికి అంటే కొన్ని అబ్యూజ్కి గురవుతున్నారు. అప్పుడు వాళ్ళని ఎవరికి చెప్పుకోవాలో తెలియని ఒక సందిగ్ధావస్థ ఉన్నారు. చివరికి సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా వెళ్తున్నారని మీరు ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. సో దానికి సమాధానం ఏంటంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. చట్టాలు మీకు ఉన్నటువంటి చట్టాలు మీకు సపోర్ట్గా ఉన్నాయి కాబట్టి మీరు డెఫినెట్గా ఫిజికల్ మీరు కూడా ఒక జెండర్ ఒక కిన్నెరలు అంటారు, కిన్నెరలు అనొచ్చు, లేకపోతే ట్రాన్స్జెండర్ అనొచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏ రకమైనటువంటి వ్యక్తులైనా సరే డెఫినెట్గా మీకు కూడా చట్టాలు ఉన్నాయి. మీరు కూడా సమాన హక్కులు ప్రాతినిధ్యం భారతదేశంలో ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఇటువంటి ఏవైనా గమనించినట్లయితే ఒక పర్సనల్గా మిమ్మల్ని తిట్టినా, మిమ్మల్ని కొట్టినా, వృత్తిపరమైన దానికి సంబంధించి కించపరిచిన, ఎందుకంటే వాళ్ళకంటూ ఒక వృత్తికి సంబంధించి ఒక థియరీని ఫాలో అవుతూ ఉంటుంటారు. అది ఏ విధంగా మనం చూసినా దాన్ని కూడా డిగ్రేడ్ చేసి మాట్లాడడం జరుగుతూ ఉంటుంది రిలేషన్షిప్లో ఉన్నప్పుడు. గవర్నమెంట్ ఏం చేశారంటే ఇంతకుముందు వాళ్ళకి వేరే ఆధారం లేదు. స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు అక్కడ మేల్ ఫీమేల్ అక్కడ ఏ జెండర్ రాయాలో తెలియక చాలా ఇబ్బందులు పడేవారు. 2016 నుంచి ప్రతి సర్టిఫికేట్స్లో కూడా 3 ఫార్మాట్స్ వస్తున్నాయి. అక్కడ మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ అని చెప్పి 3 ఆప్షన్స్ వస్తున్నాయి. కాబట్టి పిల్లల్ని ఎడ్యుకేషన్ చదివించుకోవచ్చు, ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి, ఉపాధి అవకాశాలు ఉన్నాయి, గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. చాలామంది ఈరోజు కొన్ని వేల మంది కూడా సమాన ఈక్వల్ అవకాశాలు పొందుతున్నారు. కాబట్టి ట్రాన్స్జెండర్స్ కూడా ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. అటువంటి అబ్యూజ్ కానీ గురైనట్లయితే దగ్గరలో ఉన్నటువంటి మీకు కోర్టులో మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు. ఇమీడియట్గా న్యాయస్థానం మాలాంటి న్యాయవాదుల్ని సంప్రదించినట్లయితే డెఫినెట్గా న్యాయపరంగా మీకు ఎటువంటి చట్టపరమైనటువంటి మీకు హక్కులు కానీ మీకు ఈక్వాలిటీ రైట్స్ కానీ అన్నీ కూడా మీకు డెఫినెట్గా ఉంటాయి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రతి మగాడు ప్రతి పురుషులు కూడా ఏంటంటే వాళ్ళు కూడా ఈక్వల్గా మనతో పాటు సమాజంలో జీవించే హక్కు ఉంది. మన రాజ్యాంగం అందరికీ చెప్పేది ఒకటి, ఫస్ట్ జీవించే హక్కు ఉండాలి. ముందు రైట్ టు లివింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. జీవించే హక్కు ఉన్న తర్వాతనే మిగిలిన అన్నీ ఏర్పాటవుతాయి. మనం ఇప్పటివరకు సమాజంలో వీళ్ళని తొక్కివేశారు పక్కకి. వీళ్ళంటే ఏదో ఎక్కడి నుంచో డిఫరెంట్ అని చెప్పి వీళ్ళకి సొసైటీలో లేదని చెప్పి వాళ్ళు అంటే అక్కడక్కడ లారీలు ఆపడం కానీ రకరకాల వాళ్ళు ఎర్నింగ్స్. ఇప్పుడు మనిషి బతకాలండి. సమాజంలో ఎన్ని చట్టాలు, ఎన్ని హక్కులు, ఎన్ని తీర్పులు ఇచ్చినప్పుడు కూడా ఫస్ట్ చెప్పేది ఏంది, నిన్ను నువ్వుగా బతకాలి, బతికే హక్కు ఉంది, జీవించే హక్కు ఉంది అనేది ప్రతి ఒక్కరు మనం కోరుకున్నది. ఏ కోర్టుకి వెళ్ళినా ఏ చట్టాలకు వెళ్ళినా ఆ యొక్క ప్రైమరీ ఫండమెంటల్ రైట్ని పక్కకు తోసే అధికారం ఎవరికీ లేదు భారతదేశంలో. ఏ ఒక్క వ్యక్తికి కానీ, ఏ న్యాయస్థానం కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరికి కూడా ఫండమెంటల్ రైట్ పక్కకు ప్రాథమిక హక్కును తొలగించే హక్కు లేదు. సో ట్రాన్స్జెండర్స్ కూడా ఒక ప్రాథమిక హక్కు ఉంది.
వాళ్ళు జీవించే హక్కు ఉంది, సమాన హక్కులు మనతో పాటు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఇది గుర్తించాల్సిన అవసరం ప్రతి ఒక్క పురుషుడికి, స్త్రీకి, ముఖ్యంగా వాళ్ళని మ్యారేజ్ చేసుకునే వ్యక్తులు కూడా వాళ్ళతో పాటు కోలివిల్లో ఉన్నప్పుడు కూడా, కోలివిల్లో ఉన్నా లేకపోతే వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా, వాళ్ళు ఏమాత్రం ఇబ్బందులు గురి చేసినా చట్టపరంగా కఠిన శిక్షలు కూడా ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఉష గారు. ఎగ్జాక్ట్లీ. సో ఏదో సరదాగా పెళ్ళిళ్ళు చేసుకోవడం, వాళ్ళకంటూ కోరికలు తీరిన తర్వాత వదిలేసి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుందామన్న చాలామంది ఆ విధంగానే అనుభవిస్తూ ఉన్నారు. మానసిక క్షోభ అంటూ ఉంటారు. అది బయటకు వచ్చి చెప్పుకోలేక చాలామంది ట్రాన్స్ ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు. వాళ్ళందరికీ సంబంధించి కూడా చట్టాలపైన కొంతమందికి అవేర్నెస్ లేదు. ఎందుకంటే మాకంటూ కొన్ని చట్టాలు ఉన్నాయి, కొన్ని యాక్ట్స్ ఉన్నాయి, మేము వీటిపైన మేము సీరియస్గా యాక్షన్ తీసుకోవచ్చు అన్న వాటిపైన అవేర్నెస్ కలిగించడమే నా ఈ వీడియో యొక్క ముఖ్య ఈ ఉద్దేశం. విషయంలో మిమ్మల్ని అభినందించాలి ఉష గారు. సామాజిక బాధ్యతగా మీరు ఎన్నో టాపిక్స్ని తీసుకున్నారు. పురుషులకి, స్త్రీలకి, చిన్నపిల్లలకి, వృద్ధులకి, ఇలా అన్ని యాంగిల్స్లో ఎన్నో కొన్ని వందల వీడియోలు మీరు చేశారు. కానీ ఈ టాపిక్ మీద బహుశా ఇది కూడా ఒక టాపిక్ చేయొచ్చు, ఇది కూడా ఒక అవేర్నెస్ ఇవ్వాలని మీరు ఏదైతే నాతో మాట్లాడి నన్ను ఇక్కడ కూర్చోబెట్టి మీరు మాట్లాడించింది రియల్గా ఈ విషయంలో మిమ్మల్ని నేను ప్రత్యేకంగా అభినందన తెలుపుతున్నాను ఉష గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉష గారు.